వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం చాలా విషయాలలో పిల్లలకు కానీ పెద్దలకు కానీ మనకు తెలిసిన విషయాలను ఇది చేయకూడదు, అది చేయకూడదు, అది ఎందుకు అలా చేసావు, ఇలా చేసావు అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. అలా ఎందుకు చేయకూడదో మనం చెప్పం. అలా ఎందుకు చేయడం వల్ల ఏం జరుగుతుందో చెప్పం. కాబట్టి మన పిల్లలు కూడా మన తర్వాత, మన జనరేషన్ తర్వాత వాళ్ళు సొసైటీలో దాన్నే స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు అని వాళ్ళు క్వశ్చన్ వేసినా మనకు ఓపిక లేకనో దాని గురించి మనం కూడా తెలుసుకోకనో మనం ఎదుటి వాళ్ళకి క్వశ్చన్కి ఆన్సర్ చేయం. ఇప్పుడు ఎందుకు దాంతో పని, చెప్పానా అది చేయొద్దని, అంతే, నీ పని నువ్వు చేసుకో అని చెప్తూ ఉంటాం. కాబట్టి పిల్లలకి క్వశ్చన్ చేయడం అనేది తగ్గిపోతుంది. ఎప్పుడైతే వాళ్ళు ఒక విషయం మీద క్వశ్చన్ చేయడం అనేది స్టార్ట్ చేస్తారో వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేయడం కూడా మొదలు పెడతారు. ఎప్పుడైతే క్వశ్చనియర్ అనేది మనం తగ్గించేసి పిల్లల్ని ప్రతిదానికి చిరాగ్గా ఏదైనా ఈ క్వశ్చన్కి ఆన్సర్ అడిగితే అమ్మ అరుస్తుందేమో, టీచర్ అరుస్తుందేమో, ఇంకెవరన్నా మనకి ఈ పని చేయొచ్చా అన్న వాళ్ళని మనం ఏదన్నా అడిగితే మనకేమీ తెలియదు అనుకుంటారేమో అనే సిచ్యువేషన్లో క్వశ్చన్ చేయడం అనేది ఎప్పుడు స్టాప్ చేస్తూ ఉన్నామో వాళ్ళకు దాని మీద థింక్ చేసేటటువంటి కెపాసిటీ కూడా లేకుండా చేస్తూ ఉన్నాం. ఎప్పుడైతే వాళ్ళు క్వశ్చన్ చేశారు, మనం దానికి ఆన్సర్ చెప్పాము అంటే, అవును ఇలా జరిగిందా, ఇలా ఎందుకు జరిగింది అంటే WH వర్డ్స్ అంటాం కదా, ఎందుకు, ఎలా, ఎప్పుడు అంటే ఎవరి వలన, ఎవరికి అనేటటువంటి అన్ని క్వశ్చన్స్ వాళ్ళకు బ్రెయిన్లో రైజ్ అవుతాయి. కాబట్టి మనము గొర్రెదాటుడు పద్ధతి కాకుండా మనకు తెలిసిన విషయాలు ఎవరినన్నా చెయ్యొద్దు అని చెప్పిన దానికి కొన్ని ప్రూఫ్స్, కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పగలిగాము అంటే ఆటోమేటిక్గా రెండోసారి మళ్ళీ వాళ్ళు అందులో అడుగు పెట్టడానికి ఆలోచించేస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏ పని చేస్తూ ఉన్నా కూడా ఈ పని మా వాళ్ళు ఇలా చేశారు, నేను కూడా ఇలానే చేయాలి అనే విషయాన్ని వదిలేసి మనం అప్గ్రేడ్ అనుకుంటూ ఉంటాం. అంటే నువ్వు అప్డేట్ కాలేదా, అవుట్డేట్ అయిపోతావు. నువ్వు అలాంటి వాళ్ళతో తిరిగేటప్పుడు, ఏదైనా నేను క్వశ్చన్ చేసినప్పుడు నలుగురు వ్యక్తులు ఒక దగ్గర కలిసి మాట్లాడుకునేటప్పుడు మనం ప్రతి దానికి ఎవరేది చెప్పినా కూడా తలూపుతూ వెళ్ళాము అంటే ఒక మంచి నాలెడ్జీ పర్సన్ను కూడా పిచ్చి వాళ్ళల్లోకి మనల్ని జాయిన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం ప్రతిదానికి తలూపుతూ ఉన్నాం కదా. ఎందుకంటే క్వశ్చన్ వేయడానికి మనకు ధైర్యం లేదు. క్వశ్చన్ వేయడం చిన్నప్పుడే మర్చిపోయాం. వాళ్ళు చేశారు, వాళ్ళు చెప్పారు, నేను ఫాలో అవుతూ ఉన్నాను అనే విధంగా ఉన్నాం. ఆ విధంగా కాకుండా మనం ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు మనకి ఎవరైనా పెద్దలు ఒక మాట చెప్పినప్పుడు ఎందుకు అనేది ఒక క్వశ్చన్ చేస్తే మనకు హ్యాపీగా ఆన్సర్ దొరుకుతుంది. మహావా అయితే వాళ్ళ ఆన్సర్ చెప్పకపోతే ఏమవుతుంది, ఒక క్వశ్చన్ వేస్ట్ అవుతుంది, అంతే కదా, పోయేదేముంది. అంటే దీనికి గొర్రెదాటు పద్ధతి అనడానికి ఒక స్మాల్ స్టోరీ చూద్దాం. ఒక గురుకులంలో శిష్యులు గురువు కలిసి జీవించేవాళ్ళంట. వాళ్ళు ఒకరోజు అడవి మార్గాన వేరే ఊరికి, వేరే విలేజ్కి ప్రయాణం చేస్తూ ఉంటారు. ఆ మధ్యలో ఒక చిన్న పిల్ల తల్లి నుంచి తప్పోయి గురువు గారు కంటపడుతుంది. అయ్యో ఒంటరిగా ఉంది, ఇది అరుస్తూ ఉంది, తీసుకెళ్దాం, దీనికి షెల్టర్ ఇద్దాము అని చెప్పేసి గురువు గారు ఆ పిల్లిని ఆశ్రమానికి తీసుకొని వచ్చేస్తారు శిష్యులతో కూడా కలిసి. వచ్చిన తర్వాత దానికి బాగా ఫుడ్ పెట్టడము, దాన్ని బాగా మచ్చిక చేసుకోవడం వలన అది ఎక్కువగా గురువుగారికి బాగా దగ్గరైపోతుంది. గురువుగారు ధ్యానానికి కూర్చునేటప్పుడు బాగా పైకొచ్చేసి ఎక్కి తిరుగుతూ దుముకుతూ చేస్తూ ఉండడం వల్ల గురువుగారికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది మెడిటేషన్ టైంలో. అప్పుడు గురువుగారు శిష్యులు పిలిచి ఏం చెప్తారు, చెప్పిన తర్వాత పిల్లిని తీసుకెళ్ళేసి ఆ చెట్టు కట్టేసేయండి అని చెప్పి మెడిటేషన్కి కూర్చునే వాళ్ళంట. అలా జరుగుతూ పోతుంది. ఆ గురువు తదనంతరం కూడా శిష్యులు ఎవరైనా మళ్ళీ గురువు స్థానంలోకి రావాలి కదా, వాళ్ళు వచ్చిన తర్వాత కూడా పిల్లిని తీసుకొని రావడం, చెట్టు కట్టేసేయడం, మెడిటేషన్ కూర్చోవడం. మనలాంటి వాళ్ళు ఎవరో కొద్దిమంది అక్కడికి వెళ్ళడము. ఎందుకు అలాగా, మీరు మెడిటేషన్ కూర్చోవడం వలన అక్కడ పిల్లిని ఎందుకు కట్టేయాలి అని అడిగినప్పుడు, ఏమో తెలియదు, మా గురువుగారు ఇట్లానే చేసేవాళ్ళు, నేను కూడా అలాగే చేస్తూ ఉన్నాను అని చెప్పారంటే శిష్యులు. గురువుగారు ఎందుకు చేశారు అలా అనేది వాళ్ళు ఎప్పుడూ అడగలేదు. అసలు కారణం ఏంటి అంటే మెడిటేషన్కి కూర్చునేటప్పుడు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఏకాగ్రతగా ఉండడానికి
గురువుగారు కొంచెం దూరంగా కొద్దిసేపు కట్టేయండి. తర్వాత మనం ధ్యానంలోంచి బయటకొచ్చిన తర్వాత ఎట్లా తనతో కలిసి ఉంటాం కదా! అన్నట్టుగా గురువుగారి ఉద్దేశం. కానీ అది అడక్క మన శిష్యులంతా కూడా కంటిన్యూ చేసేస్తూ ఉన్నారు. అలా చేయకుండా ఎందుకు అనేది క్వెషన్ చేసామంటే మనకు ఆన్సర్ దొరుకుతుంది. అప్పుడు మనం ఇది కరెక్టే కదా! అనుకున్నాము అంటే దాన్ని మనం మళ్ళీ టచ్ చేయకుండా ఉంటాం. లేదు దాన్ని ఇంకొక విధంగా దానివల్ల నష్టమేముంది? లాభమేముంది? అనే విషయాలు గూడా మనకు తెలుస్తాయి. కాబట్టి ఈ గొర్రె దాటుడు పద్ధతి అనేది మూస ధోరణి అంటారు కదా! ముందు వాళ్ళు వెళ్లారు అదే దారిలో నేను కూడా అలాగే వెళ్తాను అంటే ఎన్ని సంవత్సరాలైనా కూడా మనం అదే కాపీ పేస్ట్ జరుగుతూ ఉంటుంది. మన పిల్లలైనా మనల్ని ఏదైనా క్వెషన్ చేసినప్పుడు